గాంధీ భవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ, నెహ్రూ చిత్రపటాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బంగారం షాపు యజమానుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు, ట్యాక్సుల చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 15 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో భారీ మోసం బయటపడింది. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ను పోలీసులు ఈ కేసులో అరెస్టు చేశారు. సరూర్ నగర్, బోడుపల్, 30 అన్నారంలో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి కంపెనీ బోర్డు తిప్పేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ఘోర అవమానం జరిగింది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే క్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను సిఐ పక్కకు గుంజి పడేసే ప్రయత్నం చేశాడు. మియాపూర్ డైనమిక్ కాలనీలో గోశాల నిర్మాణం అక్రమంగా జరుగుతుందని హైడ్రా అధికారులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. 300 గజాల ప్రభుత్వ ల్యాండ్ కబ్జాకు గురవుతుందని ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. దీంతో గోశాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. లండన్లో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ, యూకే బిజినెస్ ఫోరం రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చేతుల్లో చూపిస్తున్నామని కూడా సందర్భంగా లోకేష్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ నేతలతో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోదీకి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విశేషాలు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా త్రికూట పర్వతాల్లో మాతా వైష్ణవదేవి ఆలయ తీర్థయాత్ర ఇవాళ నుంచి పునఃప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో యాత్రను నిలిపివేశారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పునఃప్రారంభించినట్లు ఆలయ బోర్డు వెల్లడించింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నట్లు పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో మరోసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. వరదల కారణంగా ఈ రాష్ట్రాల్లో మొత్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తేజ, సజ్జా, మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన మిరాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా తొలి రోజు 20 కోట్ల రూపాయల వసూలు రాబట్టింది. 5 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది సినిమా. తమ సినిమా 100 కోట్ల రూపాయలు సాధించడంపై తేజ, సజ్జా, మంచు మనోజ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు.